గురించి ప్రకటిస్తున్న తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య ప్రతినిధులు. ఈ కాలేజీల గురించి కూడా మాట్లాడాల్సింది చాలా ఉన్నది యాక్చువల్గా. ఎందుకంటే ఈ టాప్ 10 టాప్ 20 కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా పేరుతో పెద్ద ఎత్తున ఒక దందా నడుస్తుంది. ఇప్పుడు దీన్ని అరికట్టాలి అని అంటే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ సరైన సమయంలో వీళ్ళకి విడుదల చేసి వాళ్ళని ముక్కు పట్టుకొని చెవు పట్టుకొని పిండొచ్చు. కానీ ప్రభుత్వం ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 10,000 కోట్లు బాకీ ఉందట. అయితే కనీసం ఇప్పటికైనా దసరాలోపు ఒక 1,200 కోట్లు రిలీజ్ చేస్తే మేము ఈ యొక్క బంద్ని విరమిస్తామని చెప్తున్నారు. ఇవాళ ఎవరో వాళ్ళు ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో, మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో. ఇప్పుడు పోయిన సర్కారు పెట్టిన బకాయిలే ఉన్నాయట, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇవ్వాల్సిన బకాయిలు కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. నేను అందుకే అన్నా కదా, ఇప్పుడు గడ భూములు ఏదో 101 కోట్లకి ప్రారంభ ధర పెట్టి వేలమే ఇస్తున్నారు. ఆల్రెడీ 20 లక్షల ఎకరాల భూములు పోయినాయని చెప్తున్నారు కదా. 25 లక్షల ఎకరాలు కబ్జా చేసినట్టున్నారు కదా. వాటిని ఏమన్నా వేలమేసి వెనక్కి తీసుకొని వేలమేసి ఇట్లాంటి కార్యక్రమాలకు పెట్టొచ్చు కదా.